జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని, జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం, పట్టణంలో బైపాస్ రోడ్, జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్స్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వారి కృషితో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. ప్రతి ఇంటికి 200 రూపాయలకు నల్ల కనెక్షన్, 25 కోట్ల రూపాయల గ్రాంట్ సమకూర్చి జగిత్యాల పట్టణంలో ప్రతి ఇంటికి నీటి సమస్యను తీర్చే విధంగా కృషి చేసిన నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి రోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారంటే, వారు ఈ తెలుగు ప్రాంతాలకు, వారి తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి యొక్క సేవ, అభివృద్ధి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పక తప్పదని. అది ఏ రంగమన్నా కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళ ప్రాథమికంగా విద్య, వైద్యం ఏ రాజ్యాంగంలో హక్కుగా రూపొందింపు చేయబడడం జరిగిందో ఆ విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందింప చేయాలనేటువంటి ఒక భావన, సంకల్పంతో ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందేటువంటి నిరుపేద వర్గాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు ఎందరో సాంకేతిక విద్యా నిపుణులను తయారు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ గారి చెప్పక తప్పదు. అలాగే నిరుపేద వర్గాలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. వచ్చి నేను అనుకుంటా భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందేటువంటి ఒక అవకాశం, ఒక హక్కుగా కల్పింపు చేయడం జరిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆలోచన అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఈ విధంగా విద్య, వైద్యం అనే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి కొరకు వృధా పోతున్నటువంటి సాగునీటి జలాలను మళ్ళీ చేసి తెలంగాణ ప్రాంతం అంటే ఏదైతుందో ఎగువ ప్రాంతం, అటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక భావనతోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించి చేసి అందులో భాగంగా ఆనాడే ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు. ఆ ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో ఇవాళ ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీటి జలాలను మళ్లింపు చేసేటువంటి ఒక అవకాశంతో పాటుగా హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడం, అట్లాగే పారిశ్రామికంగా నీటి జలాలు అందింపజేసేటువంటి ఒక అవకాశాన్ని కూడా సఫలీకృతం చేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పని చెప్పక తప్పని చెప్పి అంటున్నా. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్.